ఈరోజు మనం డ్యూడ్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. డ్యూడ్ ట్రైలర్ వచ్చేసప్పటికి ప్రదీప్ రంగనాథన్ గారు అండ్ అమితాబ్ బాజు గారు, ఆమ్, ఇలా ఈ స్టార్ క్యాస్ట్ అంతా మనని ఆ ట్రైలర్ చూడడానికి పుల్ చేసిందేమో కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఒరిజినల్ అభిప్రాయం ఏంటి? ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే డ్రాగన్ సినిమా చాలా సిమిలర్గా ఉంది అనిపించింది. హీరో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కోతి పనులు చేయడం, తర్వాత రిగ్రెట్ అయ్యి మంచి వాళ్ళ మారడం, ఇలా ఇదే థీమ్ లో ఉంటదేమో అని. అలా ఉండకపోతే చాలా మంచిదే. డ్రాగన్ సినిమా బాగోలేదని కాదు, డ్రాగన్ సినిమా ఈజ్ ఫంటాస్టిక్ మూవీ. డ్రాగన్ సినిమాలో చాలా బాగుంటుంది లవ్ స్టోరీ కానీ, ఆ, అతను రిగ్రెట్ అయ్యి అతను మార్పు చెందే విధానం కానీ చాలా బాగుంటుంది. సేమ్ ఫార్ములా వర్కౌట్ అయింది కదా అని చెప్పి సేమ్ ఫార్ములా అన్నిటిలో వాడిస్తే మాత్రం కొంచెం దెబ్బ అవుద్దేమో ప్రదీప్ రంగనాథన్ గారికి. ఆయన మంచి రైటర్ అండ్ మంచి స్కిల్స్ అండ్ మంచి క్రాఫ్ట్ తెలిసిన వ్యక్తి అని నేను నమ్ముతున్నాను. మ్మ్. చూద్దాం డ్యూడ్ సినిమా ఎలా ఉంటుందని. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అదే రోజు రిలీజ్ అవుతుందని టాక్. మరి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ థీమ్ వేరేలా ఉంటుందా లేకపోతే ఇదేలా ఉంటుందా? రెండు ఒకలాగే ఉంటే మాత్రం ఏదో ఒకటి దెబ్బతినే ఛాన్స్ ఉందని చెప్పి రూమర్స్ ఉన్నాయి. రూమర్స్ ఇప్పుడు రూమర్సే, ఇట్స్ నాట్ అట్ ఆల్ మ్యాటర్. కాకపోతే మరి సారీ, ఎండ ఎక్కువ ఉంది. కాకపోతే మరి డ్యూడ్ సినిమా ఎలా ఉంటుందండి మనం చూడాలి. డ్యూడ్ ట్రైలర్ విషయానికి వచ్చేస్తే మాత్రం థీమ్ కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేసే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీద పంతంతో అతను ఏం చేయబోతున్నాడు, లేకపోతే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి అతనికి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి, ఆ ఆ థీమ్ కానీ ఆ లవ్ మ్యూజిక్ కానీ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదా. బ్యాక్గ్రౌండ్ లో లాస్ట్ లో వచ్చి ఆ లవ్ మ్యూజిక్ కానీ, ఆ ఆ లవ్ థీమ్ మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సాంగ్స్ 2-3 సాంగ్స్ రిలీజ్ అయినట్టునే, సాంగ్స్ వర్క్ కూడా చాలా బాగున్నాయి. ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ యాజ్ యూజువల్ బాగానే ఉంది. నంతా బాజు గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇంకెలా చేస్తారో చూడాలి. చూద్దాం సినిమా వరకు అయితే ఎలా ఉంటుందో చూడాలి. కానీ ట్రైలర్ అయితే బాగుంది. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? వచ్చి ఒకసారి కామెంట్ సెక్షన్ లో మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో చెప్పండి. మీరు వెళ్తున్నారో లేదో కూడా చెప్పండి ఈ 17 తారీఖున, అక్టోబర్ 15ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ మాట్లాడదాం.